సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. మంచి సాలరీ ఉంది. ఆస్తి కూడా బాగా ఉంది అని పెళ్లిళ్లి పేరయ్య అమ్మాయి వాళ్ళకి ఈ సంబంధం తెచ్చాడు. మేము ఉండేది గుడిసింట్లో కూలీనాలి చేసుకునేటోళ్ళము. కట్న కానుకలు ఏమీ ఇవ్వలేము అని పెళ్లిళ్లి పేరయ్యకు ముందే చెప్పారనమాట అమ్మాయి వాళ్ళు. అబ్బే అవసరమే లేదు, పిల్ల నచ్చితే చాలు, ఇవన్నీ మాకెందుకు అని సంబంధం ఫిక్స్ చేసుకున్నారు. మ్యారేజ్ అయింది 3 months లోనే ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. ఫైనల్లీ డెలివరీ అని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. బాబు కూడా పుట్టాడు. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ నిజ స్వరూపం బయటపడింది. బిడ్డను తీసుకొచ్చేటప్పుడు నువ్వు సారి తీసుకురావాలి, లేకపోతే మా అమ్మ ఒప్పుకోదు. అసలు మీ అమ్మ నాన్న నాకేం కట్నం కూడా ఇవ్వలేదు. మేము చెప్పిన సారి తీసుకురాకపోతే నువ్వు అక్కడే ఉండు అని ఒకటే గొడవ. అమ్మాయి ఎంత చెప్పి కన్విన్స్ చేద్దామన్నా సరే నాకు నువ్వు అవసరమే లేదని నిర్దాక్షిణ్యంగా ఫోన్ మాట్లాడేసి పెట్టేశాడు. దీంతో ఆ బాధ తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కొంతమంది అబ్బాయిలు పెళ్లి కాక ముందు ఎవరి సొమ్ము నాకు ఊరికే వద్దు అని చాలా పొగరుగా బిహేవ్ చేస్తారు. కానీ పెళ్ళయ్యాక అత్తామామలు ఏమీ పెట్టలేదని ఊరికే వచ్చేదానికోసం ఆశపడి భార్యని ఎందుకు బాధ పెడతారో అర్థం కాదు.